వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు వివాహానికి హాజరు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా డాక్టర్ వెన్నెల బాధ్యతలు స్వీకరణ. వెన్నెల సారథ్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. రాజ్యాంగం ప్రకారం బీసీలకు న్యాయం జరగడం లేదు. హైదరాబాద్లో కులగణన డెడికేషన్ కమిషన్ చైర్మన్కు నివేదిక అందజేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పాల్గొన్న బీసీ కులాల సంఘ ప్రతినిధులు. సాలూరా మండలంలోని కాజాపూర్ గ్రామంలో విశ్వగురు మహాత్మా బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, పాల్గొన్న బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్. ప్రజావాణి ద్వారా వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు నిజామాబాద్ కామారెడ్డి కలెక్టర్ల ఆదేశం. కామారెడ్డి జిల్లా పెద్దకోడబ్గల్ మండలంలోని జగన్నాథపల్లి గ్రామంలో జీపీ నిర్మాణానికి భూమి పూజ చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి రావడంతో రెండవ రోజు కూడా లాభాల్లో స్టాక్ మార్కెట్. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీలా. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ బీజేపీలపై మంత్రి పొన్నం ఆగ్రహం. న్యాయవాదిపై దాడి చేసిన దుండగులను శిక్షించాలి. నిజామాబాద్ నగరంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల ర్యాలీ. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలను పూజించినట్టే. జిల్లా కోర్టులో మిషన్ శక్తిని ప్రారంభించిన జిల్లా జడ్జి సునీత కుంచాల. సాలూరు మండలంలోని కాజాపూర్ గ్రామంలో విశ్వగురు మహాత్మా బసవేశ్వరుని విగ్రహాన్ని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు. విశ్వగురు మహాత్మా బసవేశ్వరుని విగ్రహ ఆవిష్కరణ బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా 108 సిద్ధదయాల్ శివాచార్య స్వామీజీ, బేటుంగ్ర, బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ మల్లారం, శ్రీ సిద్ధేశ్వర స్వామి సుంకిని, శ్రీ మల్లికార్జున స్వామి, మావంది కుర్దు, కాజాపూర్ గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలకు అందరికీ నమస్కారం. చాలా సంతోషం. మన కొరకు ఎవరైతే పని చేస్తారో అటు వ్యక్తులను కానీ దేవుళ్ళను కానీ ప్రార్థించడం మన ధర్మం. కానీ ఇప్పటికైనా మీరు 3,25,000 మీ గ్రామస్తులు పెట్టించారా, ఇద్దరు పెద్ద మనుషులు పెట్టించారా? ఏదైనా కానీ మనకు చేసిన వాళ్ళని జ్ఞాపకం ఉంచుకుంటే ఆ భగవంతుడు ఇంకా మనకు బాగుంటారు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా డాక్టర్ వెన్నెల బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా డాక్టర్ వెన్నెల బాధ్యతలు స్వీకరించడం తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి మంచి అడుగయ్యే అవకాశం కల్పిస్తుందని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ అన్నారు. గద్దర్ లాంటి మహానుభావుల ఆశయాలను కొనసాగించేందుకు ఆమె తెలంగాణ సాంస్కృతిక సారథిగా కీలక కృషి చేయాలని నేను ఆశిస్తున్నానన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో గద్దర్ పాత్ర ప్రత్యేకంగా గౌరవించాల్సిన విషయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా సంక్షేమానికి కొనసాగిస్తున్న కృషి సాంస్కృతిక రంగంలో మరింత శక్తివంతమైన పనులు చేయడానికి దోహదపడుతుందన్నారు. వెన్నెల సారథ్యంలోని తెలంగాణ సాంస్కృతిక సారథి మరింత అభివృద్ధి చెందాలని, కళాకారులకు సముచిత గౌరవం లభించాలని ఆశిస్తున్నానన్నారు.
నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను వ్యతిరేకిస్తూ మాట్లాడిన వీడియోను అధికారులకు చూపించి ఇప్పుడు ఎలా రేవంత్ రెడ్డి సర్వే చేపడుతున్నారని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసానికి కులగణన సర్వే చేయడానికి అధికారులు వచ్చారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన గోప్యత హక్కులను విరుద్ధంగా ఆస్తులు, అంతస్తులు, వాహనాలు తదితర స్థిరాచర ఆస్తుల వివరాలు ఎలా సేకరిస్తారని అధికారులను మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. నాకు వివరాలు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను తప్పు అంటూ వివరాలు సేకరించడానికి అడ్డమైన వాళ్లను ఇంటికి పంపిస్తారా అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పిన తర్వాత వ్యక్తిగత వివరాలు సేకరించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. గడువులోపు సర్వే పూర్తి చేయాలనే ఆతృతలో తప్పులు దొల్లే ప్రమాదం ఉందని, పేద బడుగు బలహీన వర్గాలతో పాటు మైనార్టీలు, అగ్రవర్ణాల పేదలకు కూడా సర్వే ద్వారా ప్రజలకు సరైన న్యాయం దక్కేలా వివరాలు నమోదు చేయాలని ఎమ్మెల్యే వేముల సూచించారు. సర్వే పేరిట టీవీ, ఫ్రిడ్జ్, స్కూటర్ లాంటి సాధారణ అంశాలను పరిగణలోకి తీసుకుని సంక్షేమ పథకాలు ప్రజలకు ఎగ్గొట్టే ప్రయత్నం జరిగితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ గౌతమ్ అదానీ ఇచ్చిన 100 కోట్ల నిధులను తీసుకునేందుకు నిరాకరిస్తున్నామని తెలిపింది. దేశవ్యాప్తంగా అదానీ గ్రూప్పై రేగుతున్న దుమారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రిగా నాకు మా మంత్రివర్గానికి లేనిపోని వివాదాల్లో ఇరుక్కోవడం ఇష్టం లేదని, అందుకే అదానీ గ్రూప్కు వారి నిధులు తీసుకోవడం లేదని లేఖ రాశామని తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థులు, యువతకు అంతర్జాతీయ స్థాయి స్కిల్ నేర్చుకోవడానికి ఎంతో ముందు చూపుతో స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పామని, దానికి సిఎస్ఆర్ నిధుల కింద ఏ కంపెనీ అయినా నిధులు అందివ్వవచ్చని వెల్లడించారు. అదేవిధంగా అదానీ ఇస్తే తీసుకున్నామని, అది మా ఇంట్లో ఇచ్చింది కాదని, రాష్ట్ర యువత కోసం ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డొంకేశ్వర్ మండలంలో ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బైపాస్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. డొంకేశ్వరం మండలంలోని మెయిన్ రోడ్ నుండి లొంక రామన్న మందిరం మరియు అమీన్ సాహిబ్ దర్గాకు నడుకుడ వెళ్లే రోడ్డును పంచాయతీరాజ్ శాఖ నుండి మంజూరైన నిధులతో 1.7 కిలోమీటర్ల రోడ్డును, 132 లక్షల అంచనా గల రోడ్డును ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శ్రీహింస వ్యతిరేక దినం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. నేడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామారెడ్డి వర్డ్ ఎన్జిఓ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రీహింస వ్యతిరేక దినం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, చైర్మన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డాక్టర్ సిహెచ్ వరప్రసాద్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో స్త్రీలు అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయం, విద్యాపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. గృహహింసలు, స్త్రీలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. ఆత్మన్యూన్యత భావానికి లోనే స్త్రీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటన్నింటినీ అరికట్టే ప్రయత్నం చేయాలన్నారు. ఈ ర్యాలీ డిస్ట్రిక్ట్ కోర్టు నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జూనియర్ సివిల్ జడ్జ్ కె సుధాకర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ దీక్ష, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, జిల్లా కోర్టు సూపరింటెండెంట్ వెంకటరెడ్డి, భుజంగరావు, శ్రీధర్, వి చంద్రసేన్ రెడ్డి, వర్డ్ సభ్యులు రాణి, రమేష్, సిబ్బంది, ఐఎస్ఆర్డి, ఎన్జిఓ, సఖీ కేంద్రం, ప్రొఫెసర్ ఆంజనేయులు, సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ సౌత్ క్యాంపస్ నాగరాజు, హెచ్ఐవి డిపార్ట్మెంట్, షీ టీమ్ సౌజన్య, సిబ్బంది, మహిళా సాధికారత కేంద్రం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ కామారెడ్డి, సాధన ఎన్జిఓ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలోని జగన్నాథపల్లి గ్రామంలో జీపీ నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు భూమి పూజ చేశారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం జగన్నాథపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలను పూజించినట్టేనని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి పద్మావతి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బస్వారెడ్డి పేర్కొన్నారు. కుటుంబంలోని మహిళల మధ్య సఖ్యత, సమన్వయం ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు తలెత్తలేవని వారు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఆవరణలో గల జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా హింస వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించబడుతున్న సఖీ వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి పద్మావతి, ట్రైనీ కలెక్టర్ సాకేత్ కుమార్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బస్వారెడ్డి, జిల్లా సంక్షేమాధికారి రసూల్ బి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సృష్టిలో మహిళకు ఓ గొప్ప స్థానం ఉందని, మహిళను గౌరవించుకోవడం జరుగుతుందన్నారు. ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ దేవతను పూజించినట్టు వారు చెప్పారు.
కానీ ప్రస్తుత తరుణంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ ఇంకా మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు మహిళలు ప్రదర్శించిన నాటక ప్రదర్శనలు అబ్బురపరిచాయి. పలువురు మహిళలను అలాగే నాటక ప్రదర్శన చేసిన చిన్నారులను, వివిధ రంగాల్లో సేవలందించే మహిళలను ఘనంగా సన్మానించారు. వీరిలో వైద్య రంగం డాక్టర్ రోహిణి, న్యాయవాది వసంతకుమారి, టీచింగ్ ఎన్ విమల, సమాజ సేవా రంగంలో లక్ష్మీదేవి, స్పోర్ట్స్ రంగంలో శ్రీవాణి, పారిశ్రామిక రంగంలో లతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, ప్రిన్సిపల్ జ్యోతి, సఖి అడ్మినిస్ట్రేషన్ భానుప్రియ, కౌన్సిలర్లు, సఖి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదిపై దాడిని బార్ అసోసియేషన్ ఖండించింది. దుండగులను అరెస్ట్ చేయాలని భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది మహమ్మద్ కాసింపై ఖాన్ బ్రదర్స్ భౌతిక దాడి చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ హాల్లో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలోని కిల్లా రోడ్ ప్రాంతంలో ఉన్న న్యాయవాది మహమ్మద్ కాసిం కార్యాలయ స్థలాన్ని అమ్మివేయాలని, లేదంటే చంపివేస్తామని బెదిరించి ఆదివారం కాసిం కార్యాలయంలో ఉన్న సమయంలో అర్షద్ ఖాన్, ముజఫర్ ఖాన్, ముజాహిద్ ఖాన్ దాడి చేసి తీవ్రంగా గాయపరచడం, వారి గుండాగిరి చేయడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఖాన్లపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని, వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాసిం కార్యాలయం స్థలాన్ని అమ్మాలని దుర్మార్గపు చర్యకు దిగడం సహించరాదని ఆయన అన్నారు. అక్కడి నుండి నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాజవెంకటరెడ్డి కార్యాలయంలో ఆయనను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. దాడికి పాల్పడిన ఖాన్ బ్రదర్స్ను వెంటనే అరెస్ట్ చేయాలని, నేర విచారణను త్వరితగతిన పూర్తి చేసి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేయాలని కోరారు. కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి వసంతరావు, కార్యదర్శి సురేష్ దొన్పాల్, కోశాధికారి దీపక్, న్యాయవాదులు అపూర్వ, గంగోని కవిత తదితరులు పాల్గొన్నారు. సీనియర్ న్యాయవాది మహమ్మద్ కాసిం గారిని నిన్న జరిగిన ఆఫీస్లో బర్కతాపురం తన ఆఫీస్లో దుండగులు దాడి చేసి ఆయన్ని తీవ్రంగా కొట్టడం జరిగింది. నిజామాబాద్ బార్ తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ విధులను బహిష్కరించడం జరిగింది. ఇద్దరు న్యాయవాదుల పైన దాడులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇది దక్షిణ అరికట్టను రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా, న్యాయవాదుల ప్రత్యేక రక్షణ చట్టాలను డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా నిజామాబాద్లో జరిగిన న్యాయవాది దాడిని పోలీసులు కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా యంచా బీజాక్షర క్షేత్రంలో లోక కళ్యాణార్థం మహారుద్రయాగం యజ్ఞం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నవిపేట మండలం యంచ గ్రామంలోని బీజాక్షర క్షేత్రంలో వేదభారతి పీఠం వ్యవస్థాపకులైన శ్రీ 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 వేద విద్యానందగిరి స్వాముల వారి ఆధ్వర్యంలో కార్తీక మాసం పురస్కరించుకుని చివరి సోమవారం రోజు పుణ్యతిథి కావడంతో బీజాక్షర క్షేత్రంలో లోక కళ్యాణార్థమై మహారుద్రయాగం నిర్వహించారు. వేకువజామున నుండి తీసుకొచ్చిన జలాలను బీజాక్షర క్షేత్రానికి తీసుకొచ్చి మహాదేవునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరలతో పంచామృత అభిషేకం నిర్వహించారు. నదీ జలాలతో రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం అమ్మవారికి లలిత సహస్రనామాలతో పూజలు నిర్వహించి సప్తశతితో చండీయాగం నిర్వహించి పూర్ణాహుతితో పూర్తి చేశారు. ఈ యాగానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చి భక్తి భావనలతో మహాదేవునికి పూజలు నిర్వహించారు. క్షేత్ర వ్యవస్థాపకులు వేద విద్యానందగిరి స్వాములు వచ్చిన అతిథులకు, భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. మరి అమ్మవారి యొక్క అనుగ్రహ రూపంగా ఇవ్వాలని భావన చేత ఈ కార్యక్రమాన్ని చిన్నగా మీలాంటి పెద్దవాళ్ళతో ప్రారంభించి చేస్తే బాగుంటుందనే సంకల్పంతో ఈరోజు చేశాం. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క సమస్త దేవీ దేవతల యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనాలు, అనుగ్రహాలు ఉంటాయని భావించి మరి ఈ పుణ్యక్షేత్రం నందు బీజాక్షర క్షేత్రం, ఎందుకంటే మన హిందూ సనాతన ధర్మంలో అనేకమైనటువంటి వేద మంత్రాలు ఉన్నాయి. ఆ వేద మంత్రాల్లో అనేకమైనటువంటి బీజ మంత్రాలు ఉన్నాయి. అవన్నీ ఎందుకు అంటే బాల్కొండ మండల కేంద్రంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో బీఆర్ఎస్ నాయకులు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసానికి కులగణన సర్వే చేయడానికి అధికారులు వచ్చారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన గోప్యత హక్కులను విరుద్ధంగా ఆస్తులు, అంతస్తులు, వాహనాలు తదితర స్థిరాచర ఆస్తుల వివరాలు ఎలా సేకరిస్తారని అధికారులను మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. నాకు వివరాలు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను తప్పు అంటూ వివరాలు సేకరించడానికి అడ్డమైన వాళ్లను ఇంటికి పంపిస్తారా అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పిన
తర్వాత వ్యక్తిగత వివరాలు సేకరించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. గడువులోపు సర్వే పూర్తి చేయాలనే ఆతృతలో తప్పులు దొల్లే ప్రమాదం ఉందని, పేద బడుగు బలహీన వర్గాలతో పాటు మైనార్టీలు అగ్రవర్ణాల పేదలకు కూడా సర్వే ద్వారా ప్రజలకు సరైన న్యాయం దక్కేలా వివరాలు నమోదు చేయాలని ఎమ్మెల్యే వేముల సూచించారు. సర్వే పేరిట టీవీ, ఫ్రిడ్జ్, స్కూటర్ లాంటి సాధారణ అంశాలను పరిగణలోకి తీసుకుని సంక్షేమ పథకాలు ప్రజలకు ఎగ్గొట్టే ప్రయత్నం జరిగితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఎమ్మెల్యే అన్నారు. రాజ్యాంగం ప్రకారం బీసీలకు హక్కులు కల్పించలేదని, ఇప్పటికీ బీసీ వర్గాలకు న్యాయం జరగడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్లో కులగణన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్కు సోమవారం ఎమ్మెల్సీ కవిత నివేదిక అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక బీసీలకు న్యాయం జరిగిందని, రాజకీయంగా ఆర్థికంగా ప్రాంతీయ పార్టీలు లాభం చేశాయన్నారు. కులగణనకు వ్యతిరేకంగా బీజేపీ సుప్రీంకోర్టులో చెప్పిందని, బీజేపీ డిఎన్ఏలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీలపై వ్యతిరేకత ఉందని విమర్శించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 11 నెలల పాటు బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయలేదని, ఇప్పుడు నెల రోజుల్లో డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. కులగణన కోర్టుల్లో నిలబడుతుందా లేదా అనేదానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అనేక చోట్ల ఇళ్లకు స్టిక్కర్లు అంటించలేదన్నారు. డెడికేటెడ్ కమిషన్ ఇండిపెండెంట్గా పనిచేయాలని కోరారు. మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన విధంగానే బీసీల కోసం పోరాటం చేస్తామన్నారు. తెలంగాణ జాగృతి అనే సంస్థ దాదాపు 2 దశాబ్దాల నుంచి వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ ప్రజలకు సంబంధించిన అనేక అంశాలు హైలైట్ చేస్తూ వచ్చింది. నేషనల్ వైడ్ ఉన్నటువంటి ఇష్యూస్ కూడా టేకప్ చేసుకుని తెలంగాణ సొసైటీలో ఉన్నటువంటి డౌన్ ట్రాడెన్ సెక్షన్స్కి సంబంధించిన ఇష్యూస్, అది ఎస్టీ చెంచులకు సంబంధించిన ఇష్యూస్, దళితులకు సంబంధించిన ఇష్యూస్, మహిళలకు సంబంధించిన ఇష్యూస్ కంటిన్యూస్గా టేకప్ చేస్తూ వచ్చాము. అదే కోవలో మహిళా రిజర్వేషన్ కోసం దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో రిజర్వేషన్ ఉండాలన్న అంశం మీద ఢిల్లీలో 16 జాతీయ పార్టీలను ఒక దగ్గరికి తీసుకొచ్చి ఢిల్లీలో ఆ సందర్భంలో మా ముందు ఒక ప్రశ్న వచ్చింది. మహిళలు అనేటటువంటి విషయం మాట్లాడినప్పుడు దేశంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు, అందులో సగభాగం ఉన్నటువంటి బీసీ మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని స్టాండ్ ఏంటి అని అడిగినప్పుడు మేము ఉత్తరాఖండ్గా కులబద్దలు బీసీ కోటా ఉండాల్సింది, కోటా ఉండాల్సింది మహిళా రిజర్వేషన్ మేము బలంగా ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డిఆర్డీఓ సాయగౌడ్, ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలపై ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈరోజు ప్రజావాణిలో 70 అర్జీలు రావడం జరిగాయని తెలిపారు. ఆయా దరఖాస్తులపై ఆయా శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో కొనసాగుతున్న సమగ్ర ఇంటింటి సర్వే పనులు పూర్తి చేయాలని, పూర్తి చేసిన డేటాను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. ఎలాంటి తప్పులు జరగకుండా ఎన్యూమరేటర్ సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరచాలని కలెక్టర్ తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం వసతి గృహాల్లో విద్యార్థులకు అందిస్తున్న ఫలాహారం, భోజనం సౌకర్యాలను అధికారులు పర్యవేక్షించాలన్నారు. జిల్లా మండల స్థాయి అధికారులను ప్రతి ఒక్క వసతి గృహానికి ఇన్ఛార్జ్ నియమించడం జరిగిందని తెలిపారు. ఆయా అధికారులు వారికి కేటాయించిన వసతి గృహానికి వెళ్లి విద్యార్థులకు అందిస్తున్న వాటిని పరిశీలించాలని తెలిపారు. వారి పర్యటనకు సంబంధించిన వివరాలు, ఫోటోలు గ్రూప్లో పోస్ట్ చేయాలని తెలిపారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వి విక్టర్, జెడ్పీసీఓ చందర్ నాయక్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో నివాసం ఉండే నర్సయ్య, రాజు అనే 2 వ్యక్తులు తాళం వేసిన ఇంటి తాళాలను దుండగులు పగలగొట్టి తులంన్నర బంగారు ఆభరణాలు, 22 తులాల వెండి పట్టీలు, 30,000 నగదును ఎత్తుకెళ్లారు.
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు క్లూస్ టీం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదేవిధంగా గత 2 రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉండే ప్రకాష్ బాలగౌడ్ తాళం వేసిన ఇంటి తాళాలను పగలగొట్టి 2 తులాల బంగారం, 10 తులాల వెండి వస్తువులు, కొంత నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. గత 3 రోజులుగా జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో తాళం వేసిన ఇంటి తాళాలకు దుండగులు కన్నం వేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. రాత్రి వేళల్లో పోలీసు గస్తీని పెంచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పట్టణ ప్రజలు ఎవరైనా విహారయాత్రకు, శుభకార్యాలకు వెళ్తే ముందు పట్టణ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. ఊరికి వెళ్ళి తాళం వేసుకొని పోయాను. నిన్న ఈ టైంకి పోయిన నేను నాకు ఇట్లా అవుతుందని తెలియదు. నాకు దొంగలు పడుతుంది. పొద్దున్నే రాత్రి చీకటి అయింది. రాత్రి అవుతుందని చెప్పాడు. మా కొడుకు ఫోన్ చేసిన 10 గంటలకే ఫోన్ చేసిన నేను 10 గంటలకు ఫోన్ చేస్తే అమ్మ నేను దీన్ని పడుకుంటున్నా అని చెప్పాడు. అన్న బయటకు వెళ్ళిండి అన్నాడు. అంటే బిడ్డ పైన ఇంటి కాడ చెప్తే పొద్దున్న వస్తా బిడ్డ అని నేను అన్నాక మా బిడ్డ అన్నది ఇక్కడ పిల్ల ఉంది చూసేద్దామా అంటే సరే పిల్లని చూసేస్తా, సాయంత్రం బిడ్డ వస్తా నేను అంటే కొడుకు నువ్వు రా అంటే రాలన్నాడు. నేను చూసేస్తా అని అక్కడ చెప్పిన పొద్దున్నే మబ్బులు లేవగానే అమ్మ ఇంత దొంగలు అవడానికి ఫోన్ చేసి అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు అదే డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని భీమ్ ఆర్మీ జిల్లా కార్యదర్శి బత్తుల కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జగిత్యాల జిల్లాలో ఆదివారం విగ్రహ ధ్వంసంపై మండిపడ్డారు. చేయడాన్ని మేము నిరసన తెలుపుతున్నాము. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో జగిత్యాలలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ధ్వంసానికి నిరసిస్తూ సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం భీమ్ ఆర్మీ జిల్లా కార్యదర్శి బత్తుల కిష్టయ్య, జిల్లా అధ్యక్షులు మదాలి అజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే మూల కారణం కావడం వల్లనే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు అని, ఎవరైతే అంబేద్కర్ విగ్రహానికి ధ్వంసం చేశారో ఆ దుండగులను వెంటనే అరెస్ట్ చేసి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కన్వీనర్ సిహెచ్ వెంకటరమణ, పట్టణ అధ్యక్షులు విజయ సాలంకే, సక్కి ప్రభాకర్, జి సాయినాథ్, కె అనిల్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల్లో మన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి దుష్టం చేశారు. కావున భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి దుష్టం చేసిన దుండగుల్ని వెనక ఈ యొక్క గవర్నమెంట్ ఉన్నది. కావున వాళ్ళకి అంబేద్కర్ గారికి దుష్టం చేసిన దుండగులని వెంటనే అరెస్ట్ చేయాలి అని మేము భీమ్ ఆర్మీ నుంచి నిజామాబాద్ డిమాండ్ చేస్తున్నాము. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొనడంతో స్టాక్ మార్కెట్స్ వరుసగా 2వ రోజు భారీ లాభాల్లో ముగిశాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని కూటమి విజయవంతమైన కారణంగా సూచీలు వరుసగా 2వ రోజు కూడా మంచి లాభాలు రాబట్టాయి. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ వంటి దిగ్గజ షేర్లు సూచీలకు మద్దతుగా నిలిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 80,000 పాయింట్లను మరోసారి దాటగా నిఫ్టీ 24,200 పాయింట్లకు పైగా నిలిచింది. ఈ రోజు ఉదయం 80,193.47 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమై సెన్సెక్స్ ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. ఇందులో ఇంట్రాడేలో 1,300 పాయింట్లకు పైగా పెరిగి 80,473.8 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరికి 992.74 పాయింట్ల లాభంతో 80,109.85 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 314.65 పాయింట్ల లాభంతో 24,221.90 వద్ద స్థిరపడింది. రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే కొంత బలపడి 84.30కి చేరింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేటి సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే తమ పర్యటన వెనుక గల కారణాలను బయటపెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు వివాహం సోమవారం సాయంత్రం జరగనుందని, ఆ పెళ్లికి హాజరవడానికి మాత్రమే ఢిల్లీ వెళ్తున్నామని తెలియజేశారు. రేపు ఉదయం పలువురు కాంగ్రెస్ లోక్సభ, రాజ్యసభ ఎంపీలను కలిసి తెలంగాణకు గతంలోనే రావాల్సిన నిధులు, అనుమతుల గురించి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రస్తావించామని కోరనున్నట్లు తెలిపారు. అనంతరం అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, మెట్రో 2వ దశ, నూతన విమానాశ్రయాలకు అనుమతులు వంటివి చర్చించనున్నామని సీఎం పేర్కొన్నారు. తమ ఢిల్లీ పర్యటన గల కారణాలు ఇంతేనని మీడియాలో వస్తున్నట్లు మంత్రివర్గ విస్తరణ కోసమో మరో దానికో కోసమో కాదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం 100 సార్లు అయినా అడగడానికి ఢిల్లీ వెళ్తామని, వేరే వాళ్లలాగా మోడీ కాళ్లు పట్టుకోవడానికో, కేసుల నుంచి తప్పించుకునేందుకో వెళ్లడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేరళ రాష్ట్రంలోని శబరిమలలో ఆన్సైట్ వసతి కోసం గదులను బుక్ చేసుకోవచ్చని, ధరలు 250 నుండి 1600 వరకు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
శబరిమలలో సన్నిధానానికి వచ్చే యాత్రికులు ఆన్లైన్లో నేరుగా బస కోసం గదులను బుక్ చేసుకోవచ్చు. దేవస్వం బోర్డు పరిధిలోని వివిధ అతిథి గృహాల్లో 540 గదులు ఉన్నాయి. ఆన్లైన్ tdb.com వెబ్సైట్ ద్వారా ఉద్దేశించిన బసకు 15 రోజుల ముందు వరకు రూమ్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని అన్నారు. సన్నిధానం సమీపంలోని వసతి కౌంటర్ల ద్వారా మీ ఆధార్ కార్డును చూపించి సంబంధిత రోజుకు కూడా మీరు నేరుగా బుక్ చేసుకోవచ్చని అన్నారు. గదిని 16 గంటల పాటు బుక్ చేసుకోవచ్చు. 12 గంటలకు 250 రూపాయల నుంచి 1600 వరకు రూమ్ రేట్లు ఉంటాయి. శబరి, ప్రణవం, సహ్యాద్రి, కైలాస్, మరమట్, ఆఫీస్ కాంప్లెక్స్, పాలాజీ, సోపానం, శ్రీమణికంఠం, చిన్ముద్ర, శివశక్తి, తేజస్విని, శ్రీమాత సన్నిధానంలోని అతిథి గృహాలు వీటిని యాత్రికులు బుక్ చేసుకోవచ్చన్నారు. బాన్స్వాడ మండలం నాగారం, కొల్లూరు గ్రామాలలో CRR నిధుల కింద 50 లక్షలతో మెటల్ రోడ్డుకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కొల్లూరులో 50 డబుల్ బెడ్రూమ్లు, 40 లక్షలతో ఫంక్షన్ హాల్కు వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఆయన మాట్లాడుతూ ఫంక్షన్ హాల్ ఇప్పటి నుండి కొల్లూరు నాగారం ప్రజల ఆస్తి అని, దీనిని మంచిగా ఉంచుకోవాలని, మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. కొల్లూరు గ్రామానికి సుమారు 3 కోట్లు 50 లక్షల నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో 120 ఫంక్షన్ హాళ్లను నిర్మించామన్నారు. పేద ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కొల్లూరు గ్రామం కులమతాలకు అతీతంగా ఐక్యతతో ఉంటూ వస్తుందని, కానీ ఇటీవల కొందరు గ్రామాల్లో చిచ్చు పెడుతూ వర్గాలుగా విభజిస్తున్నారని అన్నారు. అందరూ ఐక్యతతో ఉండి అభివృద్ధికి సహకరించాలని కోరారు. మన కొల్లూరు గ్రామంలో కష్టపడి ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుతో 40 లక్షల రూపాయలతో నిర్మించుకున్నాం. ఇంకా కూడా ఒక తక్కువ పడ్డేసారని మళ్ళీ మొన్న వచ్చాడు. సరే, తక్కువ పడితే లెక్క ప్రకారంగా మళ్ళీ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఇస్తాం. ఇది ఎవరి ఆస్తిని? సిద్ధిరాముల ఆస్తి కాదు, మంజూరు చేసినటువంటి శ్రీనివాసరెడ్డి ఆస్తి కాదు, కొల్లూరు నాగారం గ్రామస్థ ఆస్తి. జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. వారం రోజులుగా ప్రతిరోజు చలి పంజా విసురుతోంది. దీంతో జిల్లా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం ఉదయం 5 గంటలకే చలి ప్రారంభమవుతుంది. ఉదయం 9 గంటల వరకు చలి ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నవారు మరింత ఇబ్బంది పడుతున్నారు. చలి గాలులతో చిన్నపిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. మధ్యాహ్నం వేళ కూడా చలిగా ఉండడంతో బయటకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. చలి నుంచి రక్షించుకోవడానికి ప్రజలు ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు. గత వారం రోజులుగా నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. 17న గరిష్ట ఉష్ణోగ్రత 34.2, కనిష్ట ఉష్ణోగ్రత 17.3గా ఉంది. 18న గరిష్ట ఉష్ణోగ్రత 33.2, కనిష్ట ఉష్ణోగ్రత 15.9గా ఉంది. 19న 32.1, 15.8గా ఉంది. 20న 32.3, 15.6గా ఉంది. 21న 32.1, 15.8గా ఉంది. 22న 31.5, 15.8గా ఉంది. 23న 31.4, 15.5గా ఉంది. 24న 31.1, 15.4గా ఉంది. సిరికొండ బాలికల రెసిడెన్షియల్ హాస్టల్లో తహసీల్దార్ రవీంద్రరావు తనిఖీ చేశారు. సిరికొండ మండలం చిమన్పల్లి గ్రామంలోని మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్ను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ రవీంద్రరావు బాలికల రెసిడెన్షియల్ హాస్టల్ చిమన్పల్లిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రవీంద్రరావు పాఠశాల హాస్టల్లో ఆవరణ పరిశుభ్రత ఉంచాలని, వంట క్లీన్ ఎన్విరాన్మెంట్లో చేయాలని, స్టాక్ ఇతర అన్ని రిజిస్టర్లు మెయింటెనెన్స్ చేయాలని సూచించారు. అలాగే జిల్లా కలెక్టర్కు ఈ నివేదికను పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఏ గంగరాజం, పాఠశాల ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని పలు గ్రామాల్లో ఏఐపీకేఎంఎస్ విస్తృత ప్రచారం నిర్వహించింది. వ్యవసాయ కార్మికులు సంవత్సరానికి 12,000 ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా వ్యవసాయ కార్మికులకు ఐడి కార్డులు ఇవ్వాలని, కార్మికులకు నెలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ఏఐపీకేఎంఎస్ నాయకులు ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పి రాజేశ్వర్ పాల్గొని మాట్లాడుతూ, రెంజల్ మండల బోరం గ్రామంలో ఏఐపీకేఎంఎస్ అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహ కార్యదర్శి షేక్ నసీర్ కరపత్రాలు పంచుతూ విస్తృత ప్రచారం నిర్వహించింది. సోమవారం రోజున బోర్గాం గ్రామంలో ప్రధానంగా వ్యవసాయ కార్మికులకు ఇంటింటికి తిరుగుతూ పేర్కొన్నట్లు తెలిపారు. ప్రచారం నిర్వహించగా ప్రసంగించారు. ప్రచారంలో వ్యవసాయ కార్మికులు మంచి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రెంజల్ మండల అధ్యక్షులు ఒడ్డెన్న, మండల కార్యదర్శి షేక్ నసీర్, మండల కోశాధికారి సిద్ధపోశెట్టి, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర నాయకులు పుట్టి నాగన్న తదితరులు పాల్గొన్నారు.
రుద్రుడు కేజీబీవీని డీఓ అశోక్ సందర్శించారు. రుద్రుడు మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఆదివారం సందర్శించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం వంటగదిలో సామాగ్రిని, స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. విద్యార్థులకు మంచి భోజనం, నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ మహారాజ్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్ వద్ద ధర్మ సమాజ్ పార్టీ ధర్నా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మహిపాల్ మహారాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 90% పైన పేద మధ్యతరగతి వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలు ఉన్నారంటే దాదాపు 1 కోటి కుటుంబాలు ఉన్నాయి. నేడు వీరు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానంగా విద్యా, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు. ఈ 5 సమస్యలను పరిష్కరించడం ద్వారా తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో, శాంతి సామరస్యాలతో జీవిస్తారన్నారు. ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందించాలన్నారు. ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి ప్రాణాలను కాపాడాలన్నారు. ప్రజలందరికీ చేసుకోవడానికి వారి వారి అర్హతలను బట్టి ఉపాధి అందించి చేతి నిండా గౌరవప్రదమైన పనిని కల్పించాలి. తద్వారా వారి ఆర్థిక స్థితిని మెరుగుపరిచారన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సుమన్, రాష్ట్ర నాయకులు ప్రేమ్ కుమార్, జిల్లా నాయకులు రాజేశ్వర్, మురళి, ప్రశాంత్, వివిధ మండలాల అధ్యక్షులు సుభాష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ విశ్వనాథన్ మహారాజ్ గారు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల ఆదేశానుసారం నేడు నిజామాబాద్ జిల్లా ధర్నా చౌక్లో ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రధానంగా మేము ఉంచేటువంటి 5 డిమాండ్లు ఏంటంటే విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ జిల్లాలో కూడా ఉన్నటువంటి బీసీ, ఎస్టీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలందరికీ ఉపాధి కల్పించాలా. రామచంద్రపల్లిలో భూ కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుని నిరుపేదలకు ఇవ్వాలని గ్రామస్తులు కలెక్టర్ను కోరారు. గ్రామంలోని ప్రభుత్వ భూములు పెద్ద మొత్తంలో కబ్జాకు గురయ్యాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కబ్జాలకు గురైన భూముల వివరాలు: మొండిగుట్ట ప్రాంతం సర్వే నంబర్ 598, సర్వే నంబర్ 744, ఇది హైవే రోడ్డు పక్కన. సర్వే నంబర్ 738 చెరువు శిఖం భూమి. ఈ సర్వే నంబర్లలో గల భూములు మొత్తానికి కూడా కబ్జాలకు గురి కావడం జరిగిందన్నారు. కొందరు వ్యక్తులు ఈ సర్వే నంబర్లలో పట్టాలున్నవారు 1 ఎకరం ఉంటే 5 ఎకరాలు కబ్జాలు చేశారు. 3 ఎకరాలు ఉన్నవారు 10 ఎకరాలు కబ్జాలు చేశారు. దీంతో మొత్తం కూడా దాదాపుగా 70 నుండి 80 ఎకరాల భూమి కబ్జాలకు గురి అయిందని అన్నారు. కబ్జా భూములను ప్రభుత్వం ఆధీనం చేసుకుని నిరుపేదలకు ఇవ్వగలరని కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ మణి, నీల, వడ్ల జయశ్రీ, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. రామరాజ్యం చేస్తాం. రామచంద్రపల్లి గ్రామాన్ని కబ్జాదారులపైన అందరిపైన చర్యలు తీసుకుంటాం. కబ్జాదారులు అవసరమైతే కటకడాల పాలు చేపించడానికి కూడా వాళ్ళపైన కేసులు వేపించి, క్రిమినల్ కేసులు వేపించి జైలుకు కూడా వేపిస్తాం. ఎస్సీ, ఎస్టీల భూములను కబ్జాలు చేసారని చెప్పేసి ఆ పిటిషన్ కూడా వేస్తాం. ఖబర్దార్, కోర్టులో కూడా, హైకోర్టులో కూడా పిటిషన్ వేస్తాం. నెక్స్ట్ ఎవడైనా సరే సమగ్ర విచారణ జరిపించిన తర్వాత మీ భూములలో మీరే ఉండాలా. ఇంకా ఎక్కువ భూములలో కనుక. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. ఆదివారం బిఎల్ఎన్ గార్డెన్లో జరిగిన పీఆర్టీయూ ఉత్తమ ఉపాధ్యాయుని సమ్మేళనంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి మాట్లాడారు. టీచర్ల సమస్యలపై నిత్యం పోరాడుతూ పరిష్కారానికి వెన్నుదన్నుగా ఉన్న ఏకైక సంఘం పీఆర్టీయూ అన్నారు. పీఆర్టీకు చెందిన అభ్యర్థి ఎమ్మెల్సీగా ఉంటే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. వంగ మహేందర్ రెడ్డి సమాజ సేవకుడని, ఇతన్ని గెలిపిస్తే ఉపాధ్యాయ సమస్యలు ఉండకుండా పనిచేయడం జరుగుతుందన్నారు. అనంతరం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీగా గెలిపిస్తే శాసన మండలిలో ఉపాధ్యాయుల గొంతుకగా పనిచేస్తానన్నారు. పాత పీఆర్సీ విధానం తీసుకురావడం, 2003 డిఎస్సీ అభ్యర్థుల సమస్యల పరిష్కారం, కేజీబీవీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, మోడల్ స్కూల్లోని 010 ద్వారా వేతనాలు, గురుకులాలలోని సమయపాలనలోని మార్పులు, అనేక సమస్యల పరిష్కారం చేస్తానన్నారు. 33 జిల్లాల పీఆర్టీయూ అధ్యక్ష కార్యదర్శులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం తనకే ఎంతో ఆనందంగా ఉందన్నారు. టీచర్ వృత్తిలో ఉండగానే వంగ మహేందర్ రెడ్డి ఫౌండేషన్ పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని, 1000కి పైగా పాఠశాలల్లో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పించడంలో కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కేవలం పీఆర్టీ వల్లనే జరుగుతుందన్నారు. అనంతరం పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీగా ఉంటే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఇప్పటికే పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో ఉపాధ్యాయుల వెంటనే ఉండి ఎలాంటి సమస్య రాకుండా నిరంతరం పనిచేయడం జరిగిందన్నారు. జిల్లాలో 90%కి పైగా పీఆర్టీకి చెందిన ఉపాధ్యాయులు ఉన్నారని, పీఆర్టీయూ బలమైన సంఘంగా కొనసాగుతుందన్నాడు. నేడు జిల్లా కేంద్రంలోని బిఎల్ఎన్ గార్డెన్లో నూతనంగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులందరికీ
ఘన సన్మానం చేపడుతున్నట్లు తెలిపారు. దీనికి ఉపాధ్యాయులందరూ హాజరు కావాలన్నారు. అనంతరం PRTU ప్రధాన కార్యదర్శి కిషన్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వంగ మహేందర్ రెడ్డి గెలుపు కోసం పూర్తి స్థాయిలో పనిచేసి 99% ఓట్లు వేసేలా కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ PRTU జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, జిల్లా PRT నాయకులు రచ్చమురళి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయన ఖచ్చితంగా తీసుకొస్తాడనే విశ్వాసం అందరికీ. కామారెడ్డి అధ్యక్షుడిగా చాలా బ్రహ్మాండంగా పనిచేశారు. ఇప్పుడు రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా మేము రోజు చూస్తూ ఉన్నాం. మంచిగా తెలియని విషయాలు తెలుసుకుంటా ఉన్నాడు. తెలిసిన వాటిని బ్రహ్మాండంగా రిప్లై పనిచేస్తూ ఉన్నాడు. ముందు కూడా ఆ విషయాన్ని పనిచేసి మరి మంచి పేరు నిజామాబాద్ కామారెడ్డికి తీసుకొస్తాడని ఆశిస్తాము. మోహన్ రెడ్డి గారి గురించి మనం ఎంత చెప్పినా తప్పని, ముఖ్యంగా మహిళలకు మీరంతా స్కూళ్ళలో పోయి మాట్లాడుకోవాలి కంపల్సరీ. మీరు ఇలా 27 CAలు తీసుకుంటున్నారంటే అన్న చంద్రబాబు నాయుడు గారితో దగ్గరుండి 5 CAలు మీకు ఎక్కిపించింది. మీరు మరీ సపోర్ట్ ఉండాలి. 4 సార్లు సపోర్ట్ ఉంటే తప్పలేదు. ఇలా మేమందరం 22 CAలకు ఆపేసుకుంటే మీకు 27 CAలు ఉంటాయి అన్న. సేవలు వస్తారు, రండి. వెల్కమ్ సార్. గేమ్ 6 సార్ వచ్చాడా? బాల్కొండ మండల కేంద్రంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో మంజూరైన 4 మంది లబ్ధిదారులకు SK వాజూద్ 48,000, పిట్ల రాజేందర్ 36,000, జుబేదా బేగం 13,500, SK హైమది 10,500 రూపాయల చెక్కులను BRS నాయకులు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేసిన చెక్కులను BRS పార్టీ నాయకులు పంపిణీ చేశారు. లబ్ధిదారులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సాగర్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు MA షహీద్, మైనార్టీ అధ్యక్షులు SK ఆరిఫ్, BRS నాయకులు అబ్దుల్ రౌఫ్, MA జకీర్ పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక MPRD నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు బోధన సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేసి సబ్ కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల కాడ ధర్నాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేసి సబ్ కలెక్టర్ గారికి వికలాంగుల సమస్యలపైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నెలకు 6,000 పెన్షన్లు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 300 పెన్షన్ ఇస్తుంది. దాన్ని 3,000 పెంచాలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు వివాహానికి హాజరు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా డాక్టర్ వెన్నెల బాధ్యతలు స్వీకరణ. వెన్నెల సారథ్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన TPCC చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. రాజ్యాంగం ప్రకారం బీసీలకు న్యాయం జరగడం లేదు. హైదరాబాద్లో కులగణన డెడికేషన్ కమిషన్ చైర్మన్కు నివేదిక అందజేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పాల్గొన్న బీసీ కులాల సంఘ ప్రతినిధులు. సాలూరా మండలంలోని కాజాపూర్ గ్రామంలో విశ్వగురు మహాత్మా బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, పాల్గొన్న బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్. ప్రజావాణి ద్వారా వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు నిజామాబాద్ కామారెడ్డి కలెక్టర్ల ఆదేశం. కామారెడ్డి జిల్లా పెద్దకోడబ్గల్ మండలంలోని జగన్నాథపల్లి గ్రామంలో జీపీ నిర్మాణానికి భూమి పూజ చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి రావడంతో 2వ రోజు కూడా లాభాల్లో స్టాక్ మార్కెట్. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీల. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ బీజేపీలపై మంత్రి పొన్నం ఆగ్రహం.
న్యాయవాదిపై దాడి చేసిన దుండగులను శిక్షించాలి. నిజామాబాద్ నగరంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల ర్యాలీ. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలను పూజించినట్టే. జిల్లా కోర్టులో మిషన్ శక్తిని ప్రారంభించిన జిల్లా జడ్జి సునీత కుంచాల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.